మేడం? గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ మేడం మీ విలేజ్ ఎక్కడ? మాది దాయరా సార్. దాయరా. ఇదెక్కడ మెదక్? మెదక్ దాయరా సార్. మెదక్ దాయరా మేడం. ఓకే మేడం. మీరు దేనికి మందులు వాడారు మేడం వెస్టేజ్ నుంచి? మేము థైరాయిడ్‌కి వాడినాం సార్. థైరాయిడ్. ఆ! ఇప్పుడు ఎట్లా వాడుతుర్రు? ఆ మందులు వాడుకుంటూనే వాడుతుర్రా? లేకపోతే డైరెక్ట్‌గా వాడుతుర్రా మీరు? లేదు సార్. ఇది మొన్న పోయిన నెల 1 మంత్ 15 రోజులు బంద్ చేసిన సార్. ఇది ఇంగ్లీష్ మందులు బంద్ చేసిన సార్. ఆ! మేడం. ఓన్లీ థైరాయిడే వాడినా. ఓకే ఇవి మేడం. దొరకలేకుండే ప్రైవేట్ మందులు. ఆహా! అయినా సరే దీని మీద నమ్మకంతోని వాడినా సార్ ఆ! నేను. మేడం. మా దగ్గర ఒక ముస్లిం అక్క చెప్పింది. ఆ! వాళ్ళ ఇంట్లో గూడా డెమో జేసిర్రు. అదే. అయినా నేను నమ్మలేను. ఓకే మేడం. మా ఆయన తీసుకొచ్చి పెట్టిండు. ఓకే అయినా మేడం. గాని నేను నమ్మలేను సార్ అసలుకు. ఓకే మేడం. నన్ను ఇట్లనే టాబ్లెట్స్ ఏస్తాడు, లేనిలేనియి చూపిస్తాడు, లేనిలేనియి ఏసుకోమంటాడని నేను నమ్మలేను సార్ ఆయన. ఓకే మేడం. తర్వాత మళ్ళా అక్క 15 రోజుల తర్వాత ఆయిల్ గూడా తీసుకొచ్చిండు సార్. ఆయిల్ వాడమన్నాడు. మంచి నూనె. మంచి నూనె. ఓకే. ఇదే కదా మేడం? అదే. ఓకే మేడం. వాడినా గాని అది ఒకరోజు వాడితే నోరంతా సప్పసప్పగా అంతా ఎటెటో అనిపించింది సార్. ఓకే మేడం. నేను వాడా నాకు అవసరం లేదు. ఈ ఆయిల్ వాడితే పిల్లలు తినరు, ఆరోగ్యాలు ఖరాబ్ అయితాయి ఆ! అని నేను వాడలేదు సార్ ఆయిల్ గూడా. ఓకే మేడం. పేస్ట్ వాడమన్నాడు, సోప్ వాడమన్నాడు. మా బాబుకు పింపుల్స్, మా పాపకు హెల్త్ అది అసలు మాకు వద్దే వద్దు అనేసి ఊకున్నా సార్. ఓకే మేడం. కానీ ఇక ముస్లిం అక్క వాళ్ళ ఇంట్లో